నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారి పైన టిప్పర్ ఓ కారు ఢీకొట్టింది. ప్రమాదంలో 6గురు మరణించారు. సంగం మండలం పరమన దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. కారును ఓ ఢీకొట్టింది. తర్వాత చాలా దూరం వరకు కూడా ఆ లారీ కారును లాక్కెళ్ళింది. కారులో ఉన్నటువంటి 6గురు కూడా స్పాట్లోనే మరణించారు. మీరు చూస్తున్న విజువల్ చూడండి, బహుశా ఎదురెదురుగా ఢీకొట్టినట్టున్నాయి. ఇక్కడ విజువల్లో కనబడుతున్న దృశ్యాలు చూస్తూ ఉంటే ఎదురెదురుగా అది వన్ వే రోడ్, అది డబుల్ రోడ్ అయినప్పటికీ కూడా మధ్యలో బార్కేడ్స్ ఏమీ కూడా లేవు. సో ఆ సమయంలో లారీ చాలా వేగంగా వచ్చి కార్ని ఢీకొట్టింది. కార్ని ఢీకొట్టడమే కాకుండా అదే వేగంతో సుమారుగా కొన్ని మీటర్ల వరకు కూడా ఆ జాతీయ రహదారి పైన కార్ని లాక్కుంటూ వెళ్ళింది. సో ఈ నేపథ్యంలో కారులో ఉన్నటువంటి 6గురు కూడా స్పాట్లోనే మరణించారు. మనం విజువల్లో చూస్తున్నాం. సో దయచేసి ఇక్కడ ఈ సంఘటన సంబంధించి మనం చూస్తున్నాం కాబట్టి, మనం వార్తను వింటున్నాం కాబట్టి మీకు కొంత అలర్ట్ కూడా ఇస్తున్నాను. సో జనరల్గా హైవేల పైన రయ్యమని వెళ్తూ ఉంటారు, స్పీడ్ నియంత్రణ ఉండదు, ఏమి కూడా కాదు అనేటువంటి ఒక అలసత్వంతో వెళ్తూ ఉంటారు. కానీ మీరు గమనించండి, ఇక్కడ అది డబల్ రోడ్, అటువైపు నుంచి ఒక వాహనం వస్తుంది, ఇటువైపు నుంచి ఇంకో వాహనం వెళ్తుంది, మధ్యలో బార్కేడ్లు లేవు. అలా అని చెప్పి 6 లేన్ హైవే కాదు, అది జస్ట్ 2 లేన్ హైవే. సో ఆ 2 లేన్ హైవేలోనే అటువైపు నుంచి వెహికల్స్ వస్తున్న తరుణంలో మనం ఒక వెహికల్ వెంట వెళ్తూ ఉండాలి. కానీ ఎప్పుడైతే ఓవర్టేక్ చేయడానికి రైట్ సైడ్ వెళ్తూ ఉంటాం, ఆపోజిట్లో వచ్చే వెహికల్ కూడా డైరెక్ట్గా ఢీకొనే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి విజువల్లో బహుశా జరిగింది అటువంటి ఘటనే. సో అది 2 లేన్ హైవేకి సంబంధించి చాలా వేగంగా వెళ్తున్నటువంటి లారీ ఎదురుగా వస్తున్నటువంటి కారును ఢీకొట్టి కొద్ది దూరం వరకు తోసుకెళ్ళింది కూడా. సో దయచేసి ఇటువంటి రోడ్లో ఓవర్టేకింగ్ కానివ్వండి, స్పీడ్ నియంత్రణ కానీ మీరు పాటించకపోతే, ఓవర్టేకింగ్ చేయడం ఆపి స్పీడ్ నియంత్రణ కనుక పాటించకపోతే డెఫినెట్గా ఇటువంటి ప్రమాదాలు తలెత్తే అవకాశం ఉంది. అక్కడ ఆ టిప్పర్ లారీ హెవీ లోడ్తో కూడా కనబడుతుంది. బహుశా దాంట్లో మట్టి లేదా ఇసుక లాంటి ఒక హెవీ లోడ్తో వెళ్తోంది ఆ ఇసుక లారీ. సో ఆ లారీ వెళ్ళిపోయి వేగంగా కార్ని ఢీకొట్టి కార్ని కొద్ది దూరం పాటుగా లాక్కెళ్ళింది. కారులో 6గురు కూడా స్పాట్లోనే మరణించారు. మా ప్రతినిధి గయాస్ సిద్ధంగా ఉన్నారు మరిన్ని అప్డేట్స్తో. గయాస్, సో ఎప్పుడు జరిగింది ఈ ఘటన? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అందులో ప్రయాణిస్తున్న వారంతా ఎక్కడి నుంచి వస్తూ ఉన్నారు? అప్డేట్స్ ఏంటి? మనోజ్, కొద్దిసేపటి కిందట, అంటే ఒక 20 నిమిషాల కిందటే ఈ ఘటన జరిగింది. ఘోర రోడ్డు ప్రమాదం సంగం మండలం పెరమన సమీపంలో ముంబై జాతీయ రహదారిపై ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే ఒక అరగంట కిందటే జరిగింది. మృతదేహాలను కూడా బయటకు పోలీసులు తీస్తున్నారు బయటికి. వాటిని కూడా చాలా కష్టంగా, అంటే టిప్పరు అదేవిధంగా ఈ కారు ముందు భాగం దూసుకుని పోవడంతో వేరే కట్టర్లతో కట్ చేసి మృతదేహాలను కూడా బయటకు తీస్తున్న పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తా ఉంది. ఈ ప్రమాదంలో మొత్తం 6గురు మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే లోపల ఏంటంటే నుజ్జుగా పడిపోయి అసలు పూర్తిగా ఇరుక్కొని ఉన్నారు. ఒక పాప మృతదేహం కూడా కనిపిస్తుంది, అదేవిధంగా మహిళ మృతదేహం కూడా ఉన్నట్లు కనిపిస్తా ఉంది. మొత్తం 6 మంది ఉన్నట్టు తెలిపిస్తుంది. ఒక ఫ్యామిలీ మొత్తం చనిపోయినట్లయితే మనకు తెలుస్తుంది. ప్రధానంగా చెప్పుకుంటే సంగం మండలం పెరమన వద్ద ఈ ఘటన జరిగింది. సంగం వద్ద ఒక ఇసుక లోడుతో ఇటు నెల్లూరు వైపు వస్తున్న ఒక టిప్పర్ను నెల్లూరు నుంచి బద్వేల్ కడప వైపు వెళ్లే కారు వేగంగా వచ్చి ఢీకొనడంతో ముందు భాగం మొత్తం నుజ్జు అయిపోయి అసలు కారు టిప్పర్ సగభాగం వరకు దూసుకుని వెళ్లడం, స్పాట్ అక్కడక్కడే చనిపోయినట్లు మనకు తెలుస్తుంది. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే సంగం సిఐ వేమారెడ్డి, అదేవిధంగా వాళ్ళ సిబ్బంది, ఆత్మకూరు పోలీసు మొత్తం వచ్చి మృతదేహాలను బయట తీస్తున్నారు. ప్రొక్లైన్ సహాయంతో ఆ కారుని ఆ టిప్పర్ లో ఇరుక్కుని పోవడంతో ఇది బయటికి తీస్తున్నారు. ఇప్పుడే ఈ వెల్డర్స్ డోర్స్ మొత్తం కట్ చేసి లోపల ఉన్న మృతదేహాలను కూడా బయటికి తీస్తున్నారు. అసలు ఎవరు ఏంటనేది కూడా తెలియని పరిస్థితి. అయితే కారు AP 40 HGO 758 నెంబర్ గల ఈ కారు. అయితే ఇది ఎవరి ఏంటనేది కూడా ట్రేస్ అవుట్ చేస్తున్నారు. ఈ పూర్తి వివరాలు మరికొద్ది సేపట్లో పూర్తి వివరాలు, అసలు ఎవరు ఎక్కడి నుంచి వెళ్తున్నారు, ఎంతమంది ఈ కారులో మొత్తం చనిపోయారనే విషయం మొత్తం తెలిసే అవకాశాలు అయితే ఉన్నాయి మనోజ్. రైట్. సో ప్రజెంట్ వాళ్ళంతా ఎటువంటి పరిస్థితిలో ఉన్నారో, ఆ మృతులకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? దాంట్లో ఎవరెవరు చిన్న చిన్న పిల్లలు ఉన్నారా, వారి పరిస్థితి ఎలా ఉంది? అంటే అందులో ఎవరెవరు ప్రయాణిస్తున్నారు? మనోజ్, ఈ కారు అంటే AP 40 HG1 758 కారు, అంటే నెల్లూరు వైపు నుంచి ఈరోజు ఉదయం
11 గంటలకు బయలుదేరినట్లు తెలుస్తుంది. కరెక్ట్ పెనుమన దగ్గరకు వచ్చేటప్పటికి ఈ టిప్పర్ని ఢీకొని అందరూ అంటే కనీసం ఒక్కరు బతికున్నా అసలు ఎక్కడి నుంచి ఎక్కడ పోతున్నారు, ఎవరు ఏంటి అనేది పూర్తి వివరాలు తెలిసే అవకాశాలు ఉన్నాయి. అయితే మొత్తం అసలు మృతుల్లో ఎవరెవరు ఉన్నారు? మృతుల్లో ఒక పాప, అదేవిధంగా మహిళ మృతదేహం మాత్రమే కనిపిస్తా ఉంది. అంటే ఆ కారు మొత్తం నుజ్జు అయిపోయి అసలు మృతదేహాలను కూడా బయటికి తీయలేని పరిస్థితి. అంటే కాళ్ళు చేతులు కూడా తెగిపోయి ఉండయి. అది మొన్నం ఒకరికైతే అసలు తల లేదు. ఆ విధంగా అసలు సిచ్యువేషన్ అక్కడ చూస్తుంటే చాలా భయంకరంగా ఉంది. అది మృతదేహాలను బయటికి తీయడానికి కూడా 1-2 గంటలు పట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. పోలీసులు ఈ వెల్డింగ్ చేసే వాళ్ళని ఆ బ్లేడ్లతో డోర్లు కట్ చేసి తీసే ప్రయత్నాలు ఉన్నారు. అయితే కారు కూడా కొద్దిసేపటి కిందటే ప్రొక్లైన్లతో లాగి రోడ్డు పక్కన పెట్టారు. అయితే ఇప్పుడు మృతదేహాలను బయట తీస్తున్నారు. అసలు ఎంతమంది లోపల అంటే ఒక 6 మృతదేహాలు మాత్రం కనిపిస్తున్నాయి. భయంకరంగా కనిపిస్తున్నాయి. అంటే తల ఒక చోటు ఉంది, కాళ్ళు ఆ విధంగా ఉన్నాయి. మొత్తం తీసిన తర్వాత అసలు టోటల్ ఎంతమంది ఉండొచ్చు, ఎవరెవరు, మహిళలు ఎంతమంది, అసలు ఎక్కడి నుంచి పోతున్నారు, ఇలా మొత్తం డీటెయిల్స్ తెలిసే అవకాశాలు అయితే ఉన్నాయి మనోజ్. రైట్, థ్యాంక్ యూ గయాస్. సో నెల్లూరు జిల్లాలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న లారీ కార్ని ఢీ కొట్టి కారు పూర్తిగా నుజ్జు అయిపోయింది. ఇక్కడ కనబడుతున్న కార్ ఒకసారి విజువల్లో చూడండి. కారు ముందు భాగం పూర్తిగా నుజ్జు అయిపోయింది. అక్కడ మా ప్రతినిధి చెప్తున్నటువంటి గయా వివరాల మేరకి ఒక మనిషికి తల కూడా లేదట. ఆ యాక్సిడెంట్ ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి ఈ ఘటన కొంత మిమ్మల్ని కలవరపాటు గురి చేయొచ్చు. సో ప్రస్తుతానికి ఈ వీడియోలో మనం చూస్తున్న విజువల్స్లో గమనించే ఎదుర్కొన్నటువంటి లారీ దాదాపుగా కారు మొత్తాన్ని సగభాగాన్ని పూర్తిగా నుజ్జు చేసేసింది. కొద్దిదూరం వరకు తోసుకెళ్ళింది. ఎప్పుడైతే డబుల్ లైన్ హైవే ఉంటుందో అవతల వైపు నుంచి కూడా చాలా భారీగా వేగంగా వాహనాలు వస్తూ ఉంటాయి. కాబట్టి దయచేసి ఓవర్టేకింగ్ మానుకోండి, ఒక వెహికల్ని గమనిస్తూ వెళ్ళండి, స్పీడ్ నియంత్రించుకోండి. సో ఈ ఘటనలో 6 స్పాట్లో మరణించారు. నెల్లూరు జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 6 స్పాట్లోనే మరణించారు. ఇంకా మరిన్ని డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. సో ప్రస్తుతానికి దిస్ కాంటెంట్ హ్యాడ్ సమ్ డిస్టర్బింగ్ విజువల్స్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ కాంటెంట్లో మిమ్మల్ని కొంత కలవరపాటు గురి చేసే అంశాలు ఉన్నాయి. తగు జాగ్రత్తలు తీసుకోమని ఆర్టీవీ మిమ్మల్ని హెచ్చరిస్తోంది. నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారి పైన టిప్పర్ ఓ కారు ఢీకొట్టింది. ప్రమాదంలో 6 మరణించారు. సంగం మండలం పెరమన దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. కారును ఓ ఢీకొట్టింది. తర్వాత చాలా దూరం వరకు కూడా ఆ లారీ కారును లాక్కెళ్ళింది. కారులో ఉన్నటువంటి 6 కూడా స్పాట్లోనే మరణించారు. మీరు చూస్తున్న విజువల్ చూడండి. బహుశా ఎదురెదురుగా ఢీకొట్టినట్టున్నాయి. ఇక్కడ విజువల్లో కనబడుతున్న దృశ్యాలు చూస్తూ ఉంటే ఎదురెదురుగా అది వన్ వే రోడ్, అది డబుల్ రోడ్ అయినప్పటికీ కూడా మధ్యలో బార్కేడ్స్ ఏమీ కూడా లేవు. సో ఆ సమయంలో లారీ చాలా వేగంగా వచ్చి కార్ని ఢీకొట్టింది. కార్ని ఢీకొట్టడమే కాకుండా అదే వేగంతో సుమారుగా కొన్ని మీటర్ల వరకు కూడా ఆ జాతీయ రహదారి పైన కార్ని లాక్కుంటూ వెళ్ళింది. సో ఈ నేపథ్యంలో కారులో ఉన్నటువంటి 6 కూడా స్పాట్లోనే మరణించారు. మనం విజువల్లో చూస్తున్నాం. సో దయచేసి ఇక్కడ ఈ సంఘటన సంబంధించి మనం చూస్తున్నాం కాబట్టి, మనం వార్తను వింటున్నాం కాబట్టి మీకు కొంత అలర్ట్ కూడా ఇస్తున్నాను. సో జనరల్గా హైవేల పైన రయ్యమని వెళ్తూ ఉంటారు. స్పీడ్ నియంత్రణ ఉండదు, ఏమి కూడా కాదు అనేటువంటి ఒక అలసత్వంతో వెళ్తూ ఉంటారు. కానీ మీరు గమనించండి, ఇక్కడ అది డబల్ రోడ్. అటువైపు నుంచి ఒక వాహనం వస్తుంది, ఇటువైపు నుంచి ఇంకో వాహనం వెళ్తుంది. మధ్యలో బార్కేడ్లు లేవు. అలా అని చెప్పి 6 లేన్ హైవే కాదు, అది జస్ట్ 2 లేన్ హైవే. సో ఆ 2 లేన్ హైవేలోనే అటువైపు నుంచి వెహికల్స్ వస్తున్న తరుణంలో మనం ఒక వెహికల్ వెంట వెళ్తూ ఉండాలి. కానీ ఎప్పుడైతే ఓవర్టేక్ చేయడానికి రైట్ సైడ్ వెళ్తూ ఉంటాం, ఆపోజిట్లో వచ్చే వెహికల్ కూడా డైరెక్ట్గా ఢీకొనే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి విజువల్లో బహుశా జరిగింది అటువంటి ఘటనే. సో అది 2 లేన్ హైవేకి సంబంధించి చాలా వేగంగా వెళ్తున్నటువంటి లారీ ఎదురుగా వస్తున్నటువంటి కారును ఢీకొట్టి కొద్ది దూరం వరకు తోసుకెళ్ళింది కూడా. సో దయచేసి ఇటువంటి రోడ్లో ఓవర్టేకింగ్ కానివ్వండి, స్పీడ్ నియంత్రణ కానీ మీరు పాటించకపోతే ఓవర్టేకింగ్